ఒక గట్టిగట్టి ఆకుల అడవిలో లివింగ్ చేసేవారు లియో, అన్వేషణను ఇష్టపడే చిన్న సింహం బుడ్డుడు, మరియు మోమో, ఎల్లప్పుడూ ఆటలు ఆడే చతుర మంకీ. అడవి పక్షుల కేకలు, ఆకుల కదలికలు, మరియు సూర్యరశ్మి కిరణాలు వెలిసిపోతున్నాయి. మోమో చెట్టు నుండి దూకింది. సహాయం కావాలా, లియో? అని అడిగింది. లియో భయంగా, అవును, ఆ మెరుస్తున్న వస్తువును పొందాలనుకుంటున్నాను, కాని పొందలేకపోతున్నాను అని చెప్పాడు. మోమో కొద్దిగా ఆలోచించి, పొడవైన దారిని బలమైన చెట్టు కొమ్మకు కట్టి, మరో చివర లియోకు పంపింది. బాగా పట్టుకో అని చెప్పింది. మోమో సహాయంతో లియో జాగ్రత్తగా దారిని పట్టుకుని మెరుస్తున్న వస్తువును తీసుకున్నాడు. అది బంగారు రెమ్ము. లియో మోమో వైపు చూసి చెప్పాడు, ధన్యవాదాలు, మోమో, నన్ను రక్షించినందుకు. మోమో నవ్వుతూ చెప్పింది, ఇది స్నేహితుల కోసం. కాని వచ్చేసారి మెరుస్తున్న వస్తువులను ఒంటరిగా అనుసరించవద్దు. ఆ రోజు నుండి లియో మరియు మోమో విడిపోవలసిన వారు కాదు. సింహం ధైర్యంతో జాగ్రత్త నేర్చుకున్నాడు. మంకీ స్నేహితులను సహాయం చేయడం ఆటల కంటే మరింత ఆనందకరమని తెలుసుకుంది. కలిసి అడవి ప్రతి మూలకను అన్వేషించారు, ఎల్లప్పుడూ ఒకరిని ఒకరు చూసుకుంటూ.